नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजिनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. భాగవతోత్తములారా, ధనుర్మాస తిరుప్పావయ మహోత్సవంలో ఈరోజు మనం 9వ రోజుకి చేరుకున్నాం. గత 3 రోజులుగా కొంతమంది గోపికల్ని మేలుకొల్పి ఈ వ్రతంలో మనం ముందుకు సాగుతున్నాం. అయితే ఈనాటి ఈ పాశురం ఏదైతే ఉందో 9వ పాశురం. ఈ పాశురం చాలా విశేషమైనటువంటి పాశురం. అంటే సుఖపడాలనుకునేటువంటి వారు, గొప్పగా జీవించాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఏ విధంగా వ్యవహరిస్తే వారికి ఆ స్థితి కలుగుతుందో చెప్పేటువంటి పాశురం ఇది. అయితే 9 అనే అంకెకు చాలా ప్రాధాన్యత ఉన్నది. 9 అనేటువంటిది చాలా పెద్ద సంఖ్య కూడా. ఈ విధంగా ఈనాటి 9వ పాశురం విశేషాన్ని సంతరించుకుంటూ ఉన్నదన్నమాట. అయితే మనకి ఒక చిన్న సందేహం ఏంటంటే, ఏమిటండి గోపికలు మేల్కొల్పడం అంటే, మన పెద్దలు చెప్తారు, గోపికలు అంటే ఎవరు అంటే, ఈ గోపికలు శృతులని, మునులని, వాళ్ళే ఈ విధంగా ఇక్కడ పిలువబడుతున్నారని, వాళ్ళని మేల్కొల్పడం ఏదైతే ఉందో వాళ్ళు మహాజ్ఞానులు కాబట్టి వాళ్ళని మేలుకొల్పి మన గోష్ఠిలో ముందు ఉంచుకుని మనం ముందుకు సాగడం అనేటువంటిది మనకి శ్రేయస్కరంగా ఆండాళ్ళ తల్లి గోపికలంతా కూడా భావిస్తున్నారు. మనకి కూడా ఇది శ్రేయస్కరమైనటువంటి వ్రతమే, శ్రీ వ్రతం అనుకున్నాం కదా. కాబట్టి ఈ వ్రతంలో ఈ రోజు 9వ రోజు ఏదైతే ఉందో ఈ 9వ పాశురం చాలా గొప్పనైనటువంటి పాశురం. ఈ పాశురాన్ని మనం అంతా కూడా అనుసంధానం చేసుకుందాం. ఒకసారి అనుసంధానం చేసుకుని అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. తూమణి మాడత్ சுத்தம் விளக்கரியா தூபங்கமழம் துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்தையில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னு నామం బలవిన్ నవిన్నేలోరంబావాయ్. ఈ పాశురార్థం చూసుకుంటే, తూమణి మాడత్తు శుద్ధం వెళక్కర్య. తూమణి మాడం అని మొదటి పదం. తూ అంటే పరిశుద్ధములైనటువంటి మణులతో, తూమణి మణులు, పరిశుద్ధములైన మణులతో నిర్మించబడినటువంటి ఈ గోపిక. ఈనాటి గోపిక ఒక గొప్ప మేడలో ఉంది. ఆ మేడ ఎట్లా ఉందంటే మణులతో నిర్మించబడినది మేడ. అటువంటి మేడలో ఇంకా ఎలా ఉంది, సుత్తుం విళక్కెరియా, అందులో దీపములు, అంతటా దీపములు బాగా ప్రకాశవంతమైన దీపాలు వెలిగించబడుతున్నాయి. తూమణి మాడత్తు సుత్తం విళక్కెరియా. విళక్కంటే దీపములు, చుట్టూ దీపాలు అదేకంగా ప్రకాశిస్తుండగా ఆ దీప ప్రకాశంలో ఆమె ఇంకా ధూపం కమజం అంటే ధూపము, అలాగే ఆ పరిమళము, ఆ ధూపాలంతా కూడా పరిమళం వ్యాపించింది. అంతటా ధూపము అలాగే పరిమళం వ్యాపించి ఉందన్నమాట. అదిగో అటువంటి మేడలో ఆ యొక్క స్థితిలో ధూపం కమజం తుయలనై మేల్ కణవలరం. ఇంకా ఈమె ఏం చేస్తుంది, లోపల హాయిగా మెత్తని ఒక పరుపు మీద చక్కగా పడుకుందన్నమాట. కణ్వళరం, మంచిగా నిద్రపోతుంది, బాగా నిద్రపోతుంది. ఇంకా తర్వాత
అయితే ఈ గోపికని ఈ విధంగా చెప్పేటప్పటికి ఆమె మేల్కోలేదు. అప్పుడు ఏదో పని మీద ఆ అమ్మాయి యొక్క మేనత్తటుగా వచ్చినట్టుగా వచ్చిందన్నమాట. ఆ వచ్చినటువంటి ఆమెతో చెప్తున్నారు, మామీర్ అవడై ఎడుప్పీరో అంటున్నారు. ఓ మేనత్త, ఆమెని మేల్కొల్పవలసింది, అయినా మేలుకోలేదు. అయితే మేము ఇంత బయట నుంచి ఈ విధంగా ఆమెను మేలుకొల్పాలని ప్రయత్నించి చాలా బయట నుంచి శబ్దాలు చేస్తున్నామే, ఏ అండ్రిక్చెవడో అనందలో ఎముప్పరిందేలు మందిర పట్టాలో అన్నారు. ఆమెకేమో చెవుడా, మేము ఇంతగా అప్పటి నుంచి వచ్చి భగవన్నామ సంకీర్తన చేసి ఆమెను కాస్త పిలుస్తూ ఉంటే వినిపించట్లేదా? ఆమెకి అలా పడుకునే ఉందే. అండ్రిక్చెవడో అనందలో, ఆ విధంగా మరి లేదే బద్ధకమా, మూగిదా చెవిటిదా అంటున్నారు. మూగిదా చెవిటిదా, చాలా బద్ధకంగా ఉందా, లేకపోతే ఎవరైనా మంత్రం వేశారా ఆమెకి, అక్కడి నుంచి మేల్కొనవద్దు, నువ్వు లేచి వెళ్ళొద్దు అని చెప్పి ఎవరైనా చెప్తున్నారా? అండ్రిచ్చెవిడో అనందలో ఏమప్రయిందీల్ మందిర పట్టాలో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెన్ను. అప్పటికీ మేల్కొనకపోతే మళ్ళీ భగవన్నామాన్ని కీర్తిస్తున్నారు. మామాయన్, మహా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసేవాడు, మహామాయావి. మాధవన్, మా అంటే లక్ష్మి, లక్ష్మీదేవి యొక్క లక్ష్మీపతి, శ్రీయపతి. వైగుందన్, వైకుంఠవాసుడు, వైకుంఠాన్ని మనకి అందరికీ ఇచ్చేవాడు అని ఎన్నో పేర్లని నామం పలం నవిన్నేలో రెంబావై, మేమంతా కూడా ఈ విధంగా పలుకుతుంటే ఆమె ఇలా పడుకుందే అని, కాబట్టి ఆమెను మేల్కొల్పవలసింది అని ఈనాటి భాషల్లో గోపికలంతా కూడా లోపల ఉండేటువంటి ఆ గోపికని ఈ విధంగా సంబోధించి చెప్తున్నారన్నమాట. అందించెవుడు ఆనందలో ఏమప్పరిందేలు మందిరం పట్టాడో మామాన్ మగళే అని సంబోధించారని, మామాన్ మగళే అని సంబోధించారు. ఇంకా విశేషాలు తర్వాత చూసుకున్నాం. ఈనాటి భాషల్లో ఒక మహాయోగి అంటే యోగావస్థలో ఉండేటువంటి ఒక అమ్మాయిని మేల్కొల్పుతున్నారు వాళ్ళంతా కూడా. ఈ యోగావస్థల్ని కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అని స్థితప్రజ్ఞావస్థలు అంటారు. స్థితప్రజ్ఞావస్థల్లో కొన్ని అవస్థలు ఉన్నాయి. ఆ అవస్థల్లో అన్నిటికన్నా ఉత్కృష్టమైన అవస్థ ఏమిటి అంటే వశీకారావస్థ అంటారు. ఆ అవస్థల్లో మనకి చెప్తే వశీకారావస్థ అనేది 4వ అవస్థ. ఇవి యతమానావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రియావస్థ, వశీకారావస్థ అని 4 అవస్థలు. అయితే ఈ యొక్క భాషల్లో చెప్పేటువంటి అమ్మాయితో 4వ అవస్థ అంటే వ్యతిరేక్తంగా వెనక నుంచి చెప్తున్నామన్నమాట. 4వ అవస్థలో ఉండేటువంటి వశీకారావస్థలో ఉండేటువంటి ఒక గొప్పనైనటువంటి ఒక యోగి లాంటి ఒక అమ్మాయిని చెప్తున్నారు. యోగులు అంటే ఏమిటి? యోగి అంటే అర్థం ప్రాపంచికమైనటువంటి ఏ విషయాలందు తమ మనస్సు పోకుండా తమ మనస్సును అలాగే తమ ఆత్మను అలాగే పట్టుపెట్టుకొని దాన్ని భగవంతుని యందు తదేకంగా భగవద్ ఆనందానుభవంలో వాళ్ళు ఇప్పటికీ కూడా మునుగుతూ ఉంటారు. అలాగే తదేకంగా భగవద్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి అమ్మాయి ఈమె కూడా గొప్ప అయినటువంటి యోగావస్థ, వశీకారావస్థ అంటారు దీన్ని. ఏమిటండి అంటే ఈమె ఎక్కడుంది? తూమణి మేడం, తూమణి మాడం అంటే ఆ యొక్క మనులతో పోయినటువంటి ఒక మేడ. మనం ఇవాళ రేపట్లో ఒకటి చెప్తుంటాం, సీత్రూ అని అద్దాల మేడలు కొంటున్నాం. అద్దాల మేడలు అనేకం కడుతున్నారు ఇవాళ రేపట్లో. అందులో అంతా బయటికి కనిపిస్తుంది, బయట వాళ్ళు లోపలికి కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈమె కూడా తూమణి మాణ, తూమణి మేడ అంటే పరిశుద్ధమైనటువంటి మనులతో నిర్మించబడినటువంటి మేడట. ఈ అమ్మాయి అంటే ఆ కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టం, ఎంతో ఇష్టమైన. అందుకని ఈమె గురించే పరిశుద్ధమైనటువంటి మనులతో ఒక మేడ నిర్మించాడట ఈమెకి. ఆ తర్వాతే మిగిలినటువంటి యొక్క మనులతో ఏవైతే ఉన్నాయో వాటితో తను కట్టుకున్నట. అంటే ఎంత ఈ అమ్మాయి అంటే ఈ యొక్క గోపిక అంటే పరమాత్మకి ఎంత ఇష్టమో చూడండి. అటువంటి తూమణి అందులో ఉందట. అయితే ఈ యోగి ఈమె హాయిగా నిద్రపోతుంది. ఎందుకు నిద్రపోతుందండి అంటే ఈమె యొక్క అవస్థ ఏంటి అంటే వశీకారావస్థ అనుకున్నాం. అన్నిటినీ
ఏమున్నా చుట్టూ ఎటువంటి ఏమున్నా కూడా ఒక పక్కేమో మణుల మేడ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అది కాకుండా చుట్టూ దీపాలు ఇంకా ప్రకాశం అక్కడ బాగా ఎంతో ప్రకాశవంతమైన ఇది. అందులో ఇంకా అగరు అంటే వాసనలు సువాసనలన్నీ అంతటా వ్యాపించిపోయాయి. అప్పుడు కూడా అటువంటి చుట్టూ అన్నీ ఉన్నప్పటికీ కూడా తను ఒక హాయిగా మెత్తని పరుపు మీద నిద్రపోతుందట. హాయిగా నిద్రపోతుంది. లోకల్లో మనం చూస్తే ప్రకాశం లైట్లు ఉంటే నిద్రపట్టదు, మనకి పొగలు వస్తే నిద్రపట్టవు. కానీ ఈమె హాయిగా నిద్రపోతుంది. అంటే చుట్టూ ఎటువంటి వాతావరణం ఉన్నా దాంతో సంబంధం లేకుండా తన యొక్క మనసు తన అధీనంలో పెట్టుకుని తను పరమాత్మ ఎందే తదేకంగా గుణానుభవం చేస్తున్నది. అటువంటి ఒక అమ్మాయి అంటే తన యొక్క ఆత్మని తన యొక్క మనసుని పూర్తిగా తన వశంలో ఉంచుకునేటువంటి అమ్మాయి. చుట్టూ లోకంలో అనేకమైనటువంటి విషయాలు మనకు వస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఎంత మనసుని మనం నిగ్రహించుకోవాలన్నా మన వశంలోకి రాదు మనస్సు. మరి మనం అంతా అలాగే వ్యవహరిస్తుంటాం. కానీ ఎందుకంటే అనేకమైన ఆకర్షకమైనటువంటి అన్నీ చూస్తుంటే మనకి ఆ విధమైనటువంటి మనస్సు చాంచల్యం మనసులో ఉండదు. కానీ ఈమె చుట్టూ అలాగా ప్రకాశవంతమైనటువంటి దీపాలున్నా అగరవత్తుల వ్యాసన అంతలా వ్యాపించి ఉన్న ధూపం కమటం, అలాగే మరి ఆ మణులతో కూడుకున్నటువంటి మేడ, అటువంటి మేడలో ఉన్నప్పటికీ కూడా ఈమెకి ఏ విధమైనటువంటి బయట విషయాలతో సంబంధం లేకుండా తనకుగా తాను పూర్తిగా వశంలో ఉంచుకుని తనను పరమాత్మానందాన్ని అనుభవిస్తుంది. అందుకని తూమణి అనమాట. తూమణి అనేటువంటి విశేషమైన అర్థం. ఈ గోపిక ఎందుకు మేల్కోవట్లేదు అంటే చుట్టూ ఎన్నో ఆకర్షకమైనటువంటి విషయములు ఉన్నా కూడా ఎందుకు మేల్కోవట్లేదు అంటే అక్కడ చెప్తారన్నమాట. ఏమేం చేస్తుంది, ఆ పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తుంది. పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ విధంగా దాన్ని భూమా అంటారట. భూమా అంటే ఏమిటి అంటే ఉపనిషత్తు చెప్తుంది. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి తత్ భూమా అని ఉపనిషత్తు చెప్తుందట. అంటే ఏమిటి, ఆనందానికి దేన్ని చూసిన తర్వాత ఇంకా వేరే దానికన్నా ఇంకా మించినది ఉండదో, దేన్ని వినడం వల్ల దానికన్నా ఇంకా వేరే వినడం అనేటువంటి ఉండదో, దేన్ని తెలుసుకోవడం వల్ల ఇంకా దానికన్నా వేరే ఇంకోటి తెలుసుకోవాల్సింది ఉండదో, దాన్ని భూమా ఆనందం అంటారు. ఏమిటి భూమా అంటే పరమాత్మకు పేరు భూమా అంటారట. భూమా ఆనందము అని అంటే పరమాత్మ జ్ఞానం ఏదైతే ఉందో, లౌకికంలో విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకదాన్ని తెలుసుకుని దానికన్నా ఇంకో మంచిది వచ్చింది అనుకోండి, దీన్ని మర్చిపోయి దాని వైపు పెడతాం. అలాగా కాకుండా ఇక్కడ ఇంకా దానికంటా ఇంకా వేరే ఇంకొక ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు లేదు. అందుకని ఈమె ఏమిటి ఆ వస్తువుని భగవద్ ఆనందం, భగవద్ అనుభవం అనేటువంటి అంత గొప్పది. కాబట్టి ఈమె బయట ప్రాపంచిక విషయాలంతా ఎటువంటి ప్రవృత్తి లేకుండా తదేకంగా ఉన్నది చెప్పడం. ఇంకా తూమణిమాడం అనేటువంటి విషయంలో మనకి పూర్వాచార్యులు చెప్తారనమాట. తూమణిమాడం అని చెప్పడంలో అక్కడ ఒక దివ్య దేశాన్ని కూడా స్మరిస్తున్నారు. తులై వెల్లి మంగళం అనేటువంటి ఒక దివ్య దేశం. ఆ దివ్య దేశాన్ని కూడా స్మరించడం అనేటువంటి ఇక్కడ మనకి జరిగింది. తర్వాత ఈమె మేలుకోపోయేటప్పటికీ ఈ గోపికలంతా కూడా ఏం చేస్తున్నారు, అమ్మాయిని లేపుతున్న మామాన్ మగళే మణిక్కరు అంత ఆడుతిరవాయ్. ఆ మంది సరే లోపలికి రండర్రా అన్నట్టుగా అంటే వీడు అలా కాదమ్మా, మామాన్ మగళే మణిక్కదంతా ఆడుతిరవాయ్, మామాన్ మగళే అని ఓ మామ అత్త కూతురా అంటున్నామట. మణికగం తాళితిరవాయి, నువ్వే తలుపులు తెరవలసింది. ఎందుకంటే ఆ మణిమయ భవనంలో ఎక్కడ తలుపు ఎక్కడ ఏముందో తెలియదు మనకి. ఆ రోజు ఎలాగైతే ఆ విధంగా దుర్యోధనుడు అక్కడే అవమానాలు పాలయ్యాడో, ఎక్కడ నీళ్ళు ఉందనుకుని అక్కడ కాలు పెట్టేటప్పటికి నీళ్ళు ఇలా అద్దంలా ఉంది, ఎక్కడైతే అద్దం ఉందని కాలు పెట్టాడో అక్కడ కాస్త నీళ్ళుంటే జారిపెట్టాడే, అలాగా భగవద్ అనుభవంలో. అంతేకాకుండా మణిమయ భవనం ఇది. అంటే ఏంటి, తలుపులు అనేటువంటివి మనం తెలుసుకోలేం. ఆ తలుపుల్ని మనం తెరవకూడదు, ఆమె తెరవాలి. ఎవరైతే ఆచార్యులు భగవద్ జ్ఞానులు ఆళ్ళవాళ్ళు ఎవరైనా వాళ్ళు మన యొక్క ఆ కవాటములను తెలిస్తే మనకి తెలుస్తుంది, విషదం అవుతుంది భగవద్ జ్ఞానం అని చెప్పి ఆ మణి కవాటములు నువ్వే తెరవలసింది అని చెప్పి ఇక్కడ ఒక ఆమెని సంబోధిస్తున్నారు. ఏమని సంబోధిస్తున్నారు, మామాన్ మగళే అంటున్నారు. మామాన్ మగళే అంటే ఒక సంబంధం, శారీరక సంబంధాన్ని కూడా ఉన్నదన్నమాట పెడతాడు. మామూలుగా లోకంలో ఏం చూస్తుంటాం, ఆచార్య సంబంధం, శిష్య సంబంధం, జ్ఞానపరమైన సంబంధం ఉంటుంది. వారు మాకు గురువు గారు మాకు జ్ఞానాన్ని ఇచ్చారు, నేను అతనికి శిష్యుణ్ణి,
ఈ గురు శిష్య సంబంధం ఏదో ఆచార్య శిష్య సంబంధం జ్ఞాన ప్రకారం జ్ఞానం వలన వచ్చింది. అది కాకుండా శారీరకమైన సంబంధం కూడా ఉండాలని మన పూర్వాచార్యులు చాలామంది అలాగే మామాన్ మగలే అండంలో చెప్తున్నారు అనమాట. మామ కూతురా అంటుంది. ఇక దేహ సంబంధం కూడా ఉంటే అది ఇంకా బాగుగా చాలా గొప్పగా ఉంటుందని మనకి పూర్వాచార్యులు చాలామంది అలాగే చెప్తున్నారు అనమాట. నమ్మాళ్ళు వాళ్ళు కూడా అంటే లోకంలో మనకి దేహ సంబంధం శాశ్వతమైన సంబంధం కాదు. ఈరోజు ఎంతో ఇదిగా ఉంటే లోకల్లో చూస్తున్నాం, తండ్రి కొడుకులు కానీ అన్నదమ్ములు కానీ ఆ సంబంధాలను తెంచేసుకుని దాని గురించి తదేకంగా ఏవో ఆస్తుల గురించి ఆ విధంగా వాళ్ళు ఆ సంబంధాల గురించి తెంచుకుని ఆ విధంగా ఉంటున్నారు. ఇవి ఆభాస సంబంధములు అంటే దేహాభాసములు, ఆభాస సంబంధములు అంటారు వీటిని. బాంధవాభాసములు అంటారు వీటిని. అంటే బంధువులని చెప్పుకోవాలి కానీ సరైన సంబంధం కాదన్నట్టుగా. అంటే అది నమ్మాడు వాళ్ళు ఒకసారి చెప్పారు, దాన్ని మళ్ళీ నమ్మాడు వాళ్ళు అంటున్నారు. నల్ల పదత్తాల్ మనే వాళ్ళర్ కొండ పెండీర్ మక్కళే అంటారు అక్కడ. అంటే ఏమిటది అక్కడ? ఆ సంబంధం కానీ అనుకూలమైన సంబంధం అయితే, ఆ దైహికమైన సంబంధం కూడా ఇప్పుడు భార్యాపుత్రులు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా ఉంటే ఆ సంబంధాన్ని వదులుకోగలవా? వదులుకోలేము. అయితే ఆ సంబంధం కూడా ఎలా ఉన్నాడట? అనుకూలం. అంటే వాళ్ళు కూడా మనం ఈ యొక్క భగవద్ విషయంలో ప్రవర్తించడానికి అనుకూలమైనట్టయితే వాళ్ళు సుఖిస్తారు, మనం సుఖిస్తాం అన్నట్టుగా చెప్పారు నమ్మాడవారు. అదే కాకుండా ఇక్కడ మనకి ఆ సంబంధం ఏదో ఆ సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళంతా పూర్వాచార్యులంతా కూడా చాలా సుఖపడ్డారని చెప్పేసి అక్కడ శ్రీవచ్ఛాంక సుత శ్రీమాన్ శ్రేయసేమేస్తు హూయతే. శ్రీవచ్ఛాంకులు భట్టరవారును శ్రీవచ్ఛాంక సుత శ్రీమాన్ అంటారు. శ్రీవచ్ఛాంకుల యొక్క సుతులు వారు. ఆ విధంగా కృష్ణ పాదస్య సూనవే అని కూడా మనం చెప్తుంటాం. అలాగే ఎంబార్ అని మొదలైన ఇద్దరు కూడా రామానుజుల వారి శిష్యులు. ఇందులో వీళ్ళకి దైహిక సంబంధం కూడా ఉంది. ఈ ఎంబార్ పినతల్లి గోవిందులు అని పేరు ముందు ఆశ్రమంలో. వారు పినతల్లి యొక్క వారు శిష్యులే, పినతల్లి యొక్క పుత్రులు. ఆ విధంగా వారికి కూడా చాలా. అలాగే మొదలయాండవాన్ భాగినేయ త్రిదండక అని త్రిదండ స్వరూపు రామానుజుల వారికి. ఆ మొదలయాండ అనేటువంటి వారు భాగినేయులు అంటే మేనల్లుడు వరుసకి. ఈ విధంగా రెండు విధాలుగా జ్ఞానపరంగా కూడా దైహిక సంబంధం ఉంటాయి. అయితే ఈ సంబంధం అక్కడ మనకి కూరేశులకు లేదు, కూరతాళ్వారికి సంబంధం లేదు. వారు మహాజ్ఞానులు, రామానుజులకి శిష్యులు, గొప్ప శిష్యులు వారు. అయితే వారు అప్పుడప్పుడు అనుకునేవాటి నిర్వేదాన్ని పొందేవారు. అయ్యయ్యో రామానుజులతో నాకు దేహ సంబంధం లేకపోయిందే అని వారు చాలాసార్లు ఆ విధంగా నిర్వేదాన్ని పొందేవారట. కాబట్టి మామాన్ మొగలయండంలో ఆ భాగవతోత్తములు ఏదో ఉన్నారో వాళ్ళతో మనకి దేహ సంబంధం కూడా ఉన్నట్టయితే కలిగి ఉన్నట్టయితే ఇంకా ఎంతో గొప్పగా ఉంటుందరా అన్నట్టుగా మామాన్ మగళే అని వీళ్ళంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి అమ్మాయిని సంబోధించడం జరిగింది ఈ విధంగా. అలాగే మనకి ఆళ్వందాలు కూడా నాథమునిం విలోక్య పితామహం నాథమునిం విలోక్య ప్రసీదమద్వృత్తమ చింతయిత్వా అని వేడుకుంటారు పరమాత్మని. అయ్యా నాలో ఏమైనా ఒకవేళ లోటుపాట్లు ఉండొచ్చు కాక, కానీ నాథములు ఉన్నారే మా పితామహులు, పితామహ సంబంధం అట్లా పితామహులు అంటే మా నాథముల యొక్క వారి యొక్క ఇది చూసి నన్ను నా వృత్తం చూడకయ్యా స్వామి, వారిని చూసి నన్ను కరుణించవలసిందని ఈ విధంగా పేర్కొంటారన్నమాట. ఆ విధంగా ప్రార్థిస్తారు. దైహిక సంబంధం కూడా మనకి పరమాత్మ విషయంలో మనకి చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మామాన్ మగళే మణికర్వం తాழ்తిరవాయ్ అని సంబోధించారు. అప్పటికీ ఆమె మేల్కొలేదు. అయితే మా మీరు అవళే ఎలుపిరో ఓకే అని చెప్పేసి, లేదర్రా నేను లేపడంటే మీరే లేపండి అన్నట్టుగా చెప్పారు. మేము అంటున్నామమ్మా ఓమయో అంటే చెవుడో ఆనందలో ఏమో పరిందేలు మందిర పట్టాలో ఓమయో మూగిదా అంటే మూగిదా అంటే ఏంటి? పరవాది. ఇంట్లో ఆమె ఎవరు అంటే ఎందుకని మాట్లాడట్లేదు అంటే, ఎవరైనా మనల్ని బయట వాళ్ళు ఎవరైనా ఒకవేళ నిందించినా ఎటువంటి వాక్యాలు మనకి పైన మళ్ళీ వాళ్ళు మనం బదులు పలికి వాళ్ళని నిందించకూడదు అని చెప్పడంలో అర్థం. పరవాదేశు మూకాహ, పరులతో వాదించడంలో మూవి వాళ్ళ ఉండాలంటే వాళ్ళు ఉంటారు, జ్ఞానటువంటి వాళ్ళు, వాళ్ళతో ప్రతిదానికి తగాదు దిగరు. అలాగే ఎవరైనా ఒకవేళ పరనిందాసు పరనిందలు చేస్తుంటే మనకి వాళ్ళంతా బధిరాహ అంటే చెవిటి వాళ్ళు ఉంటారు, విడిపించుకోకూడదు. ఎవరైనా అంటుంటే వాటిని విడిచిపెట్టేయాల్సింది. జ్ఞానులు ఏంటంటే వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి అలాగే పరవాదేశు మూకాహ పరరంధ్రేషు బధిరాహ ఈ విధంగా చెప్తారు మనకి. అలాగే అనందలో ఏ పరిందేలు మందిర పట్టాలో అంటే తదేకంగా ఆమె కాస్త అలాగే బద్ధకంగా ఉంది అంటే భగవత్ జ్ఞానం ఏదో భగవద్ గుణానుభవం అలాగా చేసేస్తుంది, మనుషుల్ని ఏం తెలియకుండా చేస్తున్నాయా అలాగే మందిర పట్టాలో ఎవరైనా మంత్రించారా అని ఈ విధంగా అంటూ
మామా అని మెనుకపోతే మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెన్ను నామం పరవన్ నవీన్నేలో రంబాబాయ్. మేమేమంటున్నాం, అలా కాదర్రా ఆమె లేపాలంటే వీళ్ళు ఏమనుకున్నారు, మామాయన్ పరమాత్మ యొక్క స్వామి యొక్క మరి నామాలకి మామాయన్ మాధవన్ వైగుందన్, మామాయన్ మహామాయావి అంటారు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్, భూతా ప్రకృతిం స్వామవస్థాయ సంభవామ్యాత్మ మాయయా అంటారు. మాయావేనా తదేకంగా ఎన్నో మాయలు చేశాట. ఏమిటది? సంభవామి ఆత్మమాయయా, ఇదంతా కూడా తన మాయే. అజోపిసన్, ఆయనకి పుట్టుక లేదు. అవ్యయ ఆత్మ, ఎప్పటికీ ఉండేవాడు. కానీ ఈ లోకంలోకి వచ్చి మళ్ళాగా జన్మని ధరించి మళ్ళీ జన్మని అయిపోయి మళ్ళీ సమాప్తి చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఏమిటి ఇదంతా అంటే ఆత్మమాయ సంభవామి, నేను అదాగా మాయావి, ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు చేసినటువంటి స్వామి. మామాయన్ మాధవన్, ఎవరైనా మాధవుడు. మాధవుడు అంటే మా అంటే లక్ష్మి, లక్ష్మీదేవి యొక్క పతి. అక్కడ చెప్తారన్నమాట భట్టవారు, వేదాంతాస్తత్వ చింతాం మురవిదురసి పాద చిన్నైస్తరంతి. వేదాంతులంతా కూడా మునులంతా కూడా వేదాంతులంతా కూడా ఏం చేస్తారట, ఎవరు తరించడం ఎలా చేస్తారట, ఎవరైతే ఆ ఎవరి యొక్క వక్షస్థలంలో అయితే ఆ అమ్మవారి యొక్క ఆ పాదములు ఉన్నాయో వాటిని చూసి వాళ్ళంతా కూడా తరిస్తారట. ఏంటి అంటే ఆయనకి పరమాత్మకి ఆ పరతత్వం నిలబడడానికి కారణం ఎవరంటే అమ్మవారే. అమ్మవారి యొక్క సంబంధం వల్లనే ఆయన పరతత్వం అని చెప్పేసి ఆ అమ్మవారి పదాలని చిన్నాలని అక్కడ చూసి వీళ్ళంతా కూడా తరించిపోతారట. ఆ విధంగా అక్కడ చెప్తారు, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాస్తత్వ చింతాం మురభిద్ ఉరసి యత్ పాద చిన్నైస్తరంసి. మురా అనే రాక్షసుని సంబంధించినటువంటి ఆ స్వామి యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి అమ్మ పాదాలను చూసి వీళ్ళంతా కూడా కలిసిపోతారు. అమ్మ మామాయన్ మాధవన్ అని భట్టర్వాడు చెప్తారు. అలాగే పురుషులకు హిరీశ్చ తేశ్చ లక్ష్మీశ్చ పత్న్యౌ అని ఆ హరి రెండు పక్కల కూడా ఒక పక్క భూదేవి ఒక పక్క శ్రీదేవి, వీళ్ళిద్దరూ ఉండడం వల్లనే స్వామికి అంత గొప్పతనం అని. ఆ విధంగా మామాయన్ మాధవన్, మాధవుడు. మా అంటే లక్ష్మీపతి అయిన మనందరినీ రక్షించేవాడు. అమ్మ ఏం చేస్తుంది, మనందరినీ రక్షింపచేస్తుంది పక్క నుండి. లేదండి వీళ్ళంతా మన వాళ్ళు రక్షించాలని తదేకంగా ప్రేరేపించి మనందరూ రక్షింపచేస్తుంది. మామాయన్ మాధవన్ వైగుంధన్. ఆ తర్వాత వైకుంఠుడు. ఎవరైతే స్వామి ప్రపత్తి చేస్తారో వాళ్ళందరికీ కూడా వైకుంఠం ఇచ్చేటువంటి స్వామి. అదే ఉదాహరణైనటువంటి అంత గొప్పైనటువంటి స్వామి. ఆ పేర్లు మేము ఎన్నెన్ని అనేక నామాలు పిలుస్తుంటే ఎన్నెన్నో నామం పరవం నవీన్ డైరోరం బావాయ్, నువ్వు వచ్చి మమ్మల్ని కరుణించి మాతో కలవవా అని ఈనాటి భాషల్లో ఈ గోపికలంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి ఒక మంచి యోగావస్థలో ఉండేటువంటి యోగినటువంటి ఒక వశీకారావస్థలో ఉండేటువంటి ఆ యొక్క గోపికని మేలుకొల్పారు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.